హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఈరోజు మనకి క్యామ్స్ అనే షేర్ ఆల్మోస్ట్ 10% పడిపోయింది అండ్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ షేర్ 5% పడిపోయింది. ఈ రెండు కూడా మ్యూచువల్ ఫండ్ సెక్టార్కి సంబంధించిన స్టాక్స్. అయితే ఈ రెండు స్టాక్స్ ఇంత డ్రాస్టికల్గా పడడానికి ఏదైనా న్యూస్ ఉండొచ్చు, కానీ ఒక ఫండమెంటల్ ఫ్యాక్టర్ ఈ స్టాక్స్ని పడిపోయే విధంగా పుష్ చేస్తూ ఉంది. సో ఆ ఫండమెంటల్ ఫ్యాక్టర్ ఏంటి అండ్ ఫండమెంటల్ వాల్యుయేషన్స్ వైజ్ మనం ఈ స్టాక్స్ని ఎప్పుడు బై చేసుకోవచ్చు అనేది ఈ వీడియో ద్వారా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ రెండు కంపెనీస్ని కంపేర్ చేసేటప్పుడు రెండు కంపెనీస్ కూడా ఒకే రకంగా పర్ఫామ్ చేస్తాయా లేదా అనేది మనకి తెలియాలి. సో యూజువల్గా అసలు హెచ్డిఎఫ్సి ఏఎంసీ యొక్క మేజర్ బిజినెస్ ఏంటి అంటే పబ్లిక్ యొక్క సేవింగ్స్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి రకరకాల ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ చూపిస్తూ ఉంటుంది. దాంట్లో మేజర్గా మ్యూచువల్ ఫండ్స్లో మనకి హెచ్డిఎఫ్సి ఏఎంసీ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుందన్నమాట. అయితే ఈ మ్యూచువల్ ఫండ్స్ ఇచ్చే సర్వీస్ యూజువల్గా కేవైసీ రిజిస్ట్రేషన్ అవ్వచ్చు, లేకపోతే ఒక డిపాజిటరీ లాగా యాక్ట్ చేస్తూ ఉండొచ్చు, లేదా వాళ్ళ క్లయింట్స్ యొక్క ఫినాన్షియల్స్ ని అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. సో ఇలా హెచ్డిఎఫ్సి ఏఎంసీ రకరకాల ఆపరేషన్స్ చేస్తూ ఉంటే జనరల్ గా ఇలాంటి ఫినాన్షియల్స్ ప్రతి మ్యూచువల్ ఫండ్ యొక్క ఫినాన్షియల్స్ ని ట్రాక్ చేయడం కోసం ట్రాన్స్ఫర్ ఏజెన్సీస్ ఉంటాయన్నమాట. సో ఆ ట్రాన్స్ఫర్ ఏజెన్సీ పనే మనకి క్యామ్స్ చేస్తుంది. సో ఈ క్యామ్స్ యొక్క మేజర్ పని ఏముంటుంది అంటే మ్యూచువల్ ఫండ్స్ యొక్క ఫినాన్షియల్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫినాన్షియల్స్ కావాల్సిన టెక్నికల్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది అండ్ అలాగే ట్రాక్ చేస్తూ ఉంటుంది. సో దేన్ని ట్రాక్ చేస్తుంది అంటే ఫినాన్షియల్ రికార్డ్స్ని ట్రాక్ చేస్తూ ఉంటుంది అండ్ అలాగే క్లయింట్స్ యొక్క బ్యాలెన్స్ అండ్ అలాగే స్టేట్మెంట్స్ని ట్రాక్ చేస్తూ ఉంటుందన్నమాట. సో సంహౌ రెండు కూడా ఒకవేళ మ్యూచువల్ ఫండ్ ఇన్ఫ్లోస్ పెరిగాయి అని అంటే ఈ కంపెనీ ఎలాగో ఫీ బేస్డ్ మీద డిపెండ్ అవుతాయి కాబట్టి మ్యూచువల్ ఫండ్ ఇన్ఫ్లో పెరిగినప్పుడల్లా ఈ కంపెనీకి ప్రాఫిట్స్ పెరుగుతూ ఉంటాయి. అయితే హెచ్డిఎఫ్సి ఏఎంసీ కనుక మనం అబ్జర్వ్ చేస్తే దీని ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ దాదాపుగా 80% యావరేజ్గా ఉంటూ ఉన్నాయి అండ్ క్యామ్స్ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 25 to 30% యావరేజ్గా ఉందన్నమాట. సో ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ వైజ్ చూసుకుంటే హెచ్డిఎఫ్సి ఏఎంసీ అనేది బెటర్ రిటర్న్స్ వస్తుంది అని అనుకోవచ్చు. కానీ ఈ రెండు కంపెనీస్లో ఏ కంపెనీ బెటర్ అని అర్థం చేసుకోవడం కోసం నేను సేల్స్ అండ్ ప్రాఫిట్ గ్రోత్ని కంపేర్ చేయబోతున్నాను. సో సేల్స్ అండ్ ప్రాఫిట్ గ్రోత్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే క్యామ్స్కి లాస్ట్ 5 yearsలో 9% గ్రోత్ ఉంది అండ్ సేల్స్లో హెచ్డిఎఫ్సి ఏఎంసీకి పాస్ట్ 5 yearsలో 8% ఉంది. సో ఇక్కడ చూస్తే పాస్ట్ 5 years యావరేజ్ ప్రకారం క్యామ్స్కి ఎక్కువ గ్రోత్ కనపడుతుంది. 3 years యావరేజ్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే క్యామ్స్కి 4% అండ్ హెచ్డిఎఫ్సికి 5% కాబట్టి హెచ్డిఎఫ్సి ఏఎంసీకి ఎక్కువ కనపడుతుంది. బట్ ఇన్ ఫ్యూచర్ సో ట్రైలింగ్ 12 months యొక్క డేటా కనుక అబ్జర్వ్ చేస్తే క్యామ్స్లో 13% గ్రోత్ రావడానికి పాసిబిలిటీ ఉంది. అంటే ఫ్యూచర్ ప్రాఫిట్స్ అనేది క్యామ్స్కి ఎక్కువ పాసిబిలిటీ ఉంది అని ప్రిడిక్షన్ ఉందన్నమాట. బట్ ఫ్యూచర్ ప్రాబబిలిటీ హెచ్డిఎఫ్సి ఏఎంసీకి తక్కువగా ఉంది. అందుకని సేల్స్ వైజ్ కనుక మనం అబ్జర్వ్ చేసుకుంటే క్యామ్స్కి మనం ఫస్ట్ ర్యాంకింగ్ ఇచ్చుకోవచ్చు అండ్ అలాగే హెచ్డిఎఫ్సి ఏఎంసీకి సెకండ్ ర్యాంకింగ్ ఇచ్చుకోవచ్చు. అంటే గ్రోత్ సేల్స్ గ్రోత్ అనేది మనకి క్యామ్స్లో ఫాస్ట్గా ఉండబోతుంది. అండ్ అలాగే ప్రాఫిట్ గ్రోత్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే పాస్ట్ 5 years యావరేజ్ ప్రకారం 21% ఉంటే అండ్ పాస్ట్ 3 years ప్రకారం 10% క్యామ్స్ కంపెనీ రికార్డ్ చేసింది. అయితే హెచ్డిఎఫ్సి ఏఎంసీని మనం అబ్జర్వ్ చేసుకుంటే 5 years యావరేజ్ 23% ఉంది అండ్ 3 years యావరేజ్ కూడా 23% ఉంది. అయితే పాస్ట్ డేటా ప్రకారం యాక్చువల్గా హెచ్డిఎఫ్సి ఏఎంసీ నెంబర్ 1 అవుతుంది అండ్ క్యామ్స్ నెంబర్ 2 అవుతుంది. బట్ యాక్చువల్గా మనం ఎప్పుడు షేర్ని కొన్నా కూడా పాస్ట్ డేటాని బట్టి కాదు, ఫ్యూచర్ గ్రోత్ని బట్టి కొనాలి. అయితే ఫ్యూచర్ గ్రోత్ ఎక్స్పెక్టేషన్ ఎక్కడ ఎక్కువ ఉంది అంటే క్యామ్స్లో ఎక్కువ ఉంది. అందుకని క్యామ్స్కి నెంబర్ 1 ఇచ్చి హెచ్డిఎఫ్సి ఏఎంసీకి నెంబర్ 2 ఇస్తాము. ఎందుకంటే హెచ్డిఎఫ్సి ఏఎంసీ యొక్క గ్రోత్ 8% కనపడుతుంది. సో ఫ్యూచర్ గ్రోత్ రేట్ ఎక్కడ ఫాస్ట్గా కనపడుతుంది అని అంటే ఆబ్వియస్గా క్యామ్స్లోనే మనకి ఫ్యూచర్ గ్రోత్ రేట్ ఎక్కువగా ఉంది. అండ్ ఇందాక నేను చెప్పాను కదా, హెచ్డిఎఫ్సి ఏఎంసీ ఆల్రెడీ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ 80% దాకా రీచ్ అయిపోయింది. బట్ క్యామ్స్ ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది కాబట్టి దీని ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ ఇంకా 40%, 50% ఇలా ఇంకా గ్రో అవ్వచ్చు. ఆ పాసిబిలిటీ ఉంది కాబట్టి క్యామ్స్లోనే మనకి ఫ్యూచర్ గ్రోత్ ఎక్కువగా ఉంది అని అనుకోవచ్చు. అయితే నేను నా లాస్ట్ వీడియో ఒక సింగిల్ స్టెప్లో ఫండమెంటల్ వాల్యుయేషన్స్ ఒక స్టాక్ని మనం అండర్ వాల్యూడ్లో కొంటున్నామా ఓవర్ వాల్యూడ్లో కొంటున్నామా ఎలా తెలుసుకోవచ్చు అనేది చెప్పాను కదా. సో ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడ
చూడకపోయి ఉంటే నేను ఇక్కడ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఏదైనా ఒక స్టాక్ ఇలా పెరుగుతుంది అని అనుకుందాం, స్టాక్ ప్రైస్ రెగ్యులర్గా పెరుగుతున్నా కూడా యూజువల్గా ఏంటంటే ఆ కంపెనీకి ప్రాఫిట్స్ కూడా పెరుగుతాయి కదా, అందుకని యూజువల్గా ఆ కంపెనీ యొక్క P/E అనేది ఇలాగే ఉంటుందన్నమాట. సో ఫస్ట్ నేను డ్రా చేసిన చార్ట్ వచ్చేసి ప్రైస్ చార్ట్ అని అనుకుంటే, సెకండ్ చార్ట్ P/E చార్ట్. సో ప్రైస్ పెరుగుతున్నప్పుడు P/E అనేది యావరేజ్గా పెరగడం తగ్గడం జరుగుతూ ఒకే రేంజ్లో ఉంటుంది. బట్ అప్పుడప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే స్టాక్ ప్రైస్ వెర్టికల్గా పెరుగుతుందన్నమాట. అలాంటప్పుడు P/E కూడా షార్ప్గా పెరిగి వెళ్ళి న్యూ హైస్ ఫామ్ చేయొచ్చు. బట్ యూజువల్గా ఈ కంపెనీకి ఈ ప్రైస్ రేంజ్లో P/E ఉండడం అలవాటు కాబట్టి మార్కెట్ ఎప్పుడైతే ఒక హెవీ బుల్ ట్రెండ్ నుంచి మళ్ళీ ఒక బియర్ మార్కెట్ రావడమో లేకపోతే కన్సాలిడేషన్ జరగడమో, అలాంటప్పుడు ఏమవుతుంది అంటే మళ్ళీ తిరిగి ఇదే రేంజ్కి వచ్చి P/E సస్టైన్ అవుతూ ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ప్రైస్ మేబీ డ్రాస్టికల్గా పడకపోవచ్చు, బట్ ఒక ప్రైస్ రేంజ్లో ఉండొచ్చు, లేదా కొన్ని కేసెస్లో డ్రాస్టికల్గా పడచ్చు కూడా. అండ్ యూజువల్గా మనం చేసే మిస్టేక్ ఎక్కడ ఉంటుంది అంటే స్టాక్ చాలా కాలం యూజువల్గా ప్రైస్ వైజ్ కన్సాలిడేట్ అవుతూ ఉంటుంది. కన్సాలిడేషన్ మోడ్లో ఎవరు బై చేయరు. బట్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ వస్తుందో బ్రేక్అవుట్ రాగానే ఇమ్మీడియట్గా బై చేయాలి అని అనిపిస్తుంది. కొంతమంది ఇక్కడ బై చేస్తూ ఉంటారు, టెక్నికల్ ఇన్వెస్టర్స్ అంతా కూడా. బట్ కొంతమంది ఆపర్చునిటీ మిస్ అయిన తర్వాత ఇలా ర్యాలీ వచ్చినప్పుడు ఫస్ట్ ర్యాలీలో ఇక్కడ మళ్ళీ ఒక బాటమ్ అయిన తర్వాత ఇక్కడ బై చేస్తూ ఉంటారు. అండ్ మేబీ సెకండ్ ర్యాలీలో ఇలా కొంతమంది బై చేస్తూ ఉంటారు. మేబీ ఈ సెకండ్ ర్యాలీయే లాస్ట్ ర్యాలీ అవ్వచ్చు, లేదా ఇంకొక థర్డ్ ర్యాలీ ఇవ్వచ్చు. ఇలాంటి టైమ్స్లో యూజువల్గా P/E ఏమవుతుంది అంటే P/E అనేది సపోజ్ నేను ఇక్కడ కొన్ని వాల్యూస్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ 20-40కి మధ్యలో P/E అనేది ట్రేడ్ అవుతుంది అని అనుకుందాం ఈ పర్టికులర్ స్టాక్కి. బట్ సమ్హౌ సడన్గా ఇంత డ్రాస్టిక్ రైజ్ వచ్చినప్పుడు P/E అనేది ఈ అంతకుముందు హై ఏదైతే ఉందో లైక్ 40 రీజియన్, ఆ రీజియన్ నుంచి డబుల్ అయిపోయి దగ్గరగా 80 రీజియన్ దాకా వెళ్తుందన్నమాట. అండ్ ఈ రేంజ్లో కొనడం అనేది చాలా చాలా రిస్కీ. ఈ 80 రీజియన్ P/Eలో కొనడం ఎందుకు రిస్కీ అని అంటే యూజువల్గా ఈ కంపెనీ P/E అంతకుముందు 20-40 ఉండేది 80 దాకా వెళ్ళింది అంటే అలాంటప్పుడు హెవీ బుల్ మార్కెట్ వచ్చినట్టు. సో ఇంత హెవీ బుల్ మార్కెట్లో ఆబ్వియస్గా వాల్యుయేషన్స్ అనేవి చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటాయి. అండ్ మనకు అందరికీ తెలుసు బుల్ మార్కెట్ వచ్చినప్పుడు ఆబ్వియస్గా ఏదో ఒక టైంలో బియర్ మార్కెట్ కూడా వస్తుంది. సో అలాంటి బియర్ మార్కెట్ వచ్చినప్పుడు ఈ స్టాక్లో కరెక్షన్స్ రావచ్చు. సో ఎప్పుడైతే కరెక్షన్స్ వస్తాయో ఈ స్టాక్ ప్రైజెస్ ఇలా పడిపోతూ ఉంటాయి. మళ్ళీ ఈ P/E అనేది నార్మల్గా మళ్ళీ 40-20 రీజియన్లోకి వచ్చేస్తుంది. సో మన బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు అని అంటే ఎప్పుడైతే మనకి ఈ P/Eలో మనకి బేసిక్ లెవెల్, లోయెస్ట్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో ఈ లెవెల్స్లో కనుక మనం క్యాచ్ చేసుకోగలిగితే అది మన బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ అవుతుంది. మనం బై చేసిన తర్వాత మనం ఎప్పుడు కూడా కొంచెం ప్రాఫిటబుల్గానే కనిపిస్తూ ఉంటాము. బట్ ఇలాంటి టైం పీరియడ్ రావడానికి మేబీ ఇలా ఒకసారి బ్రేక్ అయ్యి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ P/E లో లెవెల్కి రావడానికి 2 ఇయర్స్ పట్టచ్చు, లేదా 3 ఇయర్స్ పట్టచ్చు. బట్ ఈ వెయిట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇన్ కేస్ ఈ స్టాక్ ఒక 1000 రూపీస్ దాకా గ్రో అయింది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ నుంచి 10 టైమ్స్ పెరిగినప్పుడు మళ్ళీ రివర్స్ అయ్యి మేబీ 400 రూపీస్ దాకా రావచ్చు ఆఫ్టర్ 2-3 ఇయర్స్. సో 2-3 ఇయర్స్ తర్వాత 400 పెట్టి కొనడం మంచిదా, లేకపోతే ఇప్పుడు 1000 పెట్టి కొనడం మంచిదా అనేది మీకే తెలుస్తుంది. సో అందుకని ఇలాంటి ఎక్స్ట్రీమ్ P/E's వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. సో ఈ ఎగ్జాంపుల్ మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ప్రాక్టికల్గా వెళ్ళి చూద్దాం. HDFC AMC స్టాక్ని నేను ఫస్ట్ చూస్తున్నాను, ఎందుకంటే క్యామ్స్ అనేది IPO కేవలం 1 ఇయర్ డేటానే ఉంది. HDFC AMCకి 3 ఇయర్స్ డేటా ఉంది కాబట్టి ఫస్ట్ HDFC AMC యొక్క ప్రైస్ చార్ట్ ఓపెన్ చేశాను. సో ఈ ప్రైస్ చార్ట్ చూడండి, దాదాపుగా బేస్ వచ్చేసి దీనిది 1200 రూపీస్ నుంచి పెరిగి 3600 దాకా పీక్ వెళ్ళి యాజ్ ఆఫ్ నో 3100 రీజియన్లో ఉంది. అండ్ ఇవాళ 5% ఫాల్ రావడం వల్ల 2900 దాకా పడిపోయింది. సో ఈ స్టాక్ ప్రైస్ పడడానికి ఈ రోజు ఏదైనా ఒక కొత్త న్యూస్ క్రియేట్ చేయొచ్చు, కానీ యాక్చువల్గా ఏంటంటే HDFC AMC అనేది బాగా ఓవర్ వాల్యుయేషన్లో ఉంది. సో ఎలాగా నేను ఓవర్ వాల్యుయేషన్లో ఉంది అని చెప్తున్నాను అంటే యూజువల్గా దీనికి ఈ రేంజ్లో ఎక్కువ కాలం మనకి ట్రేడ్ అయింది చూడండి. P/E అనేది ఈ రేంజ్లో ఎక్కువ కాలం ఉంది. అండ్ ఎప్పుడైతే పైకి వెళ్ళిందో ఇమీడియట్గా మళ్ళీ రివర్సల్స్ వచ్చాయి. సో యూజువల్గా దీని P/E యొక్క యావరేజ్ ఏంటంటే 45, మ్యాక్సిమం 45, మినిమం 35. సో 35-45 మధ్యలో యూజువల్గా దీని P/E అనేది ఉంటుంది. బట్ లాస్ట్ మనకు వచ్చింది హెవీ బుల్ మార్కెట్ కాబట్టి దానివల్ల P/E's అనేవి కొంచెం పెరిగి 50 రీజియన్లో మనకి ట్రేడ్ అవుతూ కనపడుతున్నాయి. బట్ మనకి బెస్ట్ P/E టు యాడ్ వచ్చేసి 35, లేదా ఈ రెండింటి యావరేజ్ 40 దగ్గర కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. బట్ సంహౌ మనం దాదాపుగా 48 దగ్గర ఉన్నాం P/E. సో 40-35
వచ్చిన తర్వాత మనం బై చేసుకోవచ్చు, కానీ యాజ్ ఆఫ్ నో మనం ఇంకా 48లో ఉన్నాం కాబట్టి స్టిల్ ఇది ఓవర్ వాల్యుయేషన్లో ఉంది అని అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ హెచ్డిఎఫ్సి ఏఎంసీ పర్ఫార్మెన్స్ కంటే కూడా క్యామ్స్ పర్ఫార్మెన్స్ ఫ్యూచర్లో గ్రోత్ ఎక్కువ ఉండబోతుంది కాబట్టి దీనికి ఇచ్చే పీబైఈస్ కంటే కూడా క్యామ్స్కి ఇచ్చే పీబైఈస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ మన రీజన్, దీని బెస్ట్ రీజన్ ఏంటి, 35 to 40 అనేది బెస్ట్ రీజన్ టు యాడ్ అంటున్నాను కదా. మరి క్యామ్స్కి ఏమవుతుందంటే దీనికంటే ఎక్కువ ఉంటుంది. సో అది కూడా ఎలాగా అనేది చూద్దాం. సో క్యామ్స్ యొక్క ప్రైస్ చార్ట్ కనుక నేను చూసుకుంటే లాస్ట్ 1 yearలో దాదాపుగా 1200 రీజన్ నుంచి యాజ్ ఆఫ్ నో 3500 దగ్గరలో ఉంది. అండ్ ఇవాళ 10% ఫాల్ రావడం వల్ల 3100 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ప్రైస్ ఇలా నిలువుగా పెరిగింది, ఓకే, ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉంది ప్రైస్. కానీ దీని పీబైఈ చార్ట్ కనుక మనం అబ్జర్వ్ చేసుకుంటే దీని లోయెస్ట్ పీబైఈ వచ్చేసి సమ్వేర్ నియర్ 40 ఉంది. బట్ 40 పీరియడ్లో ఎక్కువ టైం పీరియడ్ ఉండలేదు, చాలా తక్కువ ఉంది. బట్ సమ్హౌ 42.5 లేదా 45 అనుకుందాం. 45 దీని యొక్క లోయెస్ట్ పీబైఈ అండ్ యావరేజ్గా హైయెస్ట్ పీబైఈ వచ్చేసి మనం ఇక్కడ తీసుకుంటే 55 ఉంది. సో ఇందాక మనం చూసినట్టు హెచ్డిఎఫ్సి ఏఎంసీకి ఫ్యూచర్ గ్రోత్ ప్రిడిక్షన్ అనేది కొంచెం స్లోగా ఉంది కాబట్టి 35 to 40 పీబైఈ అనేది బెస్ట్ టైం టు యాడ్ అయితే క్యామ్స్ యొక్క బెస్ట్ టైం టు యాడ్ ఏంటి అంటే 45 to 50. లేదా ఒక బియర్ మార్కెట్ వచ్చినప్పుడు, లేదా ఇది ఐపీఓ కాబట్టి ఇంకా వాల్యుయేషన్స్ కొంచెం ఎక్కువగా ఇస్తున్నామేమో అనుకొని 40 to 45 కూడా మనం తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ హిస్టారికల్గా 40 ఒకసారి టచ్ అయింది. సో ఇలాంటప్పుడు ఈ కంపెనీని కనుక మనం ఈ సంవత్సరం బై చేయాలంటే బెస్ట్ వాల్యుయేషన్ ఏమవుతుంది అనేది ఇప్పుడు చూద్దాము. సో నేను ఒక ఎక్సెల్ షీట్ జనరేట్ చేశాను, ఇది మీ ఓన్గా కూడా మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎంటర్ చేసిన డేటా చూడండి, జస్ట్ క్యామ్స్ యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంటర్ చేసుకున్నాను 3120 అండ్ దాని యొక్క పీబైఈ దగ్గరగా 63 ఉంది. బట్ యాక్చువల్గా మనం చూసాం కదా క్యామ్స్ యొక్క యావరేజ్ పీబైఈ ఎంత 45 లేదా 40. సో ఫస్ట్ 45 దగ్గరికి వచ్చేస్తే మనం ఇమ్మీడియట్గా యాడ్ చేసుకోవచ్చు అని అనుకుందాం. అయితే 45 పీబైఈ ఉంది అని అనుకోండి, అలాంటప్పుడు ఎంత ప్రైస్ వస్తుంది అని తెలియడం కోసం నేను ఫ్యూచర్ ఈపీఎస్ తీసుకోవాలి. సో నెక్స్ట్ ఇయర్ ఈపీఎస్ ఎంత ఉంటుంది అనేది మనకి టీటీఎం ఈపీఎస్ అనే దాంట్లో ఉంటుందన్నమాట. సో ఇది ఎక్కడ ఉంటుందో చూపించాలా, చాలా సింపుల్. మనం స్క్రీనర్లో క్యామ్స్ అనే స్టాక్ని సెర్చ్ చేసినప్పుడు దీని యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ మీద మనం క్లిక్ చేసాము అని అనుకోండి, ఇక్కడ టీటీఎం అని కనపడుతుంది, ట్రైలింగ్ 12 months పీరియడ్ అనమాట. సో 1 year తర్వాత ఈ కంపెనీ యొక్క ఈపీఎస్ అనేది 54.64 ఉండబోతుంది. అందుకని ఈ కంపెనీ యొక్క నెక్స్ట్ ఇయర్ ఈపీఎస్ 54 నేను తీసుకున్నాను. ఈ నెక్స్ట్ ఇయర్ ఈపీఎస్ని ఇప్పుడు నేను పీబైఈతో మల్టిప్లై చేస్తే కిందున్న ఎర్నింగ్ పర్ షేర్ ఈపీఎస్ రెండు క్యాన్సిల్ అయిపోయి ప్రైస్ వస్తుందన్నమాట. సో ఏం చేశాను నేను సింపుల్గా 54 into 45 చేస్తే నాకు వచ్చిన ప్రైస్ 2430. సో 2430 అనేది క్యామ్స్ యొక్క ఫెయిర్ వాల్యుయేషన్. సో ఈ ఫెయిర్ వాల్యుయేషన్ దగ్గర కనుక మనం బై చేసుకుంటే మనకి ఫ్యూచర్ రిటర్న్స్ అనేవి బెటర్గా ఉంటాయి. అండ్ ఇదే కంపెనీ ఒకవేళ బాగా బియర్ మార్కెట్ రావడం వల్ల, మార్కెట్ క్రాష్ రావడం వల్ల, సమ్హౌ ఏదో ఒక రీజన్ వల్ల వర్స్ట్ స్టేజ్ వచ్చింది అని అనుకోండి, అలాంటప్పుడు మనం 40 పీబైఈ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 40 పీబైఈ కనుక వస్తే ఈ కంపెనీ యొక్క ప్రైస్ ఎంత ఉంటుంది అంటే ఈ 54 into 40 ఈ రెండు వాల్యూస్ చేస్తే మనకి 2160 వస్తుంది. సో సింపుల్గా నెక్స్ట్ ఇయర్ ఈపీఎస్ ఇంటూ యావరేజ్ పీబైఈ కనుక మనం వేసుకుంటే అక్కడ వచ్చే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ కంపెనీ యొక్క ఫెయిర్ వాల్యూస్. ఇన్ కేస్ నేను ఈ స్టాక్స్ని యాడ్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ ఫెయిర్ వాల్యూకి దగ్గరలో యాడ్ చేసుకుంటానన్నమాట. సో ఇప్పుడు క్యామ్స్ యొక్క చార్ట్ కనుక నేను అబ్జర్వ్ చేస్తే స్టాక్ ఇవాళ 10% పడడం వల్ల డ్రాస్టికల్గా ఒక రెడ్ క్యాండిల్ ఇక్కడ మనకు కనబడుతుంది. సో ఈ కంపెనీ యొక్క ఫెయిర్ వాల్యుయేషన్ అనేది 2400 రూపీస్ అని నేను చెప్తూ ఉన్నాను. బట్ 2400కి ఇమ్మీడియట్గా కిందకి వెళ్ళిపోతుందా? మేబీ వెళ్ళకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 3 కేసెస్ తీసుకుందాం. ఫస్ట్ ఇక్కడ నుంచి కూడా మార్కెట్ బుల్ రన్ అనేది మళ్ళీ కంటిన్యూ అవుతుంది అని అనుకుందాం. సో అలాంటప్పుడు మేబీ ఒక డబుల్ టాప్ ప్యాటర్న్ అయ్యి తర్వాత వెళ్ళొచ్చు, లేదా సెకండ్ కేసులో ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లాగా అయ్యి వెళ్ళొచ్చు, లేదా ఒక థర్డ్ కేసులో మేబీ ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ లాగా ఫామ్ అయ్యి, లేదా బెరిష్ ఫ్లాగ్ లాగా ఫామ్ అయ్యి కిందకి వెళ్ళొచ్చు. బట్ ఏదో ఒక రోజున ఒక బియర్ మార్కెట్ వచ్చినప్పుడు ఇది ఫెయిర్ వాల్యుయేషన్లోకి వెళ్తుంది. అయితే నెక్స్ట్ ఇయర్ ఈ స్టాక్లో ఫాల్ వస్తే 2400 అనేది బెస్ట్ లెవెల్. బట్ నెక్స్ట్ ఇయర్ ఫాల్ రాకపోతే మరి అలాంటప్పుడు 3100 దగ్గర కనుక మనం కొనలేదు అని అనుకోండి, మనం మిస్టేక్ చేసామేమో అని అనుకుంటాం కదా. సో అందుకని నేను నెక్స్ట్ ఇయర్ కాకుండా ఆ నెక్స్ట్ ఇయర్ కూడా తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ నేను ఏం చేశాను అంటే ఇందాక నేను ఇయర్ 21-22 తీసుకున్నాను, బట్ ఆ నెక్స్ట్ ఇయర్ కాబట్టి ఇయర్ 22-23కి
ఈపీఎస్ అనేది 60 అవుతుంది అనుకుంటున్నా. సో నెక్స్ట్ ఇయర్ అయితే 54, ఆ నెక్స్ట్ ఇయర్ అయితే 60 కదా, ఇంకొక 10% పెంచాను. సో 60 అనుకుందాము ఈపీఎస్. సో 60 ఈపీఎస్ ఉంటే 45 పీబైఈకి 2700 ప్రైస్ వస్తుంది అండ్ 40 పీబైఈకి 2400 వస్తుంది. సో ఈ సంవత్సరం మనం 3100 దగ్గర కొనడం కంటే ఒకవేళ 2022లో అయితే ఇన్ కేస్ ఫాల్ వచ్చింది అని అనుకుంటే 2400 దగ్గర బెస్ట్ లెవెల్ టు యాడ్ అవుతుంది. ఇన్ కేస్ 2022లో కూడా మార్కెట్ బుల్ రన్ కంటిన్యూ అయింది, 2023లో కరెక్షన్ వచ్చింది అని అనుకుందాం, అలాంటప్పుడు 2700 అనేది బెస్ట్ లెవెల్ టు యాడ్ అవుతుంది. ఇలాగ మనం ఒక్కొక్క ఇయర్ ఈ నెక్స్ట్ ఇయర్ ఈపీఎస్ అనేది మనం ఒక 10% పెంచుకుంటూ ఈ పీబైఈ మాత్రం కాన్స్టెంట్ గా మనం 40 to 45 రేంజ్ పెట్టుకుని మన బెస్ట్ ప్రైస్ లెవెల్స్ ఏంటి అనేది మనం చూసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ నేను క్యామ్స్ స్టాక్ కి చెప్పాను కాబట్టి ఒకవేళ హెచ్డిఎఫ్సి ఏఎంసి కంపెనీకి మీరు ఫెయిర్ వాల్యుయేషన్ కనుక్కోవాలంటే ఎలా కనుక్కోవాలి అనేది మీ ఓన్గా చేయండి, సచ్ దట్ మీకు ఒక బేసిక్ ఐడియా అనేది వస్తుంది. అండ్ మనందరికీ తెలుసు నిఫ్టీ ఆల్రెడీ ఎక్స్ట్రీమ్ బుల్ రన్లో ఉండి హెవీ ఓవర్ వాల్యుయేషన్లో ఉంది. ఎప్పుడైతే ఈ ఓవర్ వాల్యుయేషన్స్ తగ్గడం స్టార్ట్ అవుతాయో ఆల్మోస్ట్ ఆల్ అన్ని స్టాక్స్ కూడా పడిపోవడానికి ప్రాబబిలిటీ ఉంది. కాబట్టి మేబీ మార్కెట్లో ఇప్పుడు ఏమైనా రివర్సల్ వచ్చినా కూడా ఎప్పుడైతే మనకు ఒక బియర్ మార్కెట్ స్టార్ట్ అవుతుందో అన్ని స్టాక్స్లో మనం కరెక్షన్ చూస్తాం. కాబట్టి మనం ఇన్వెస్ట్మెంట్ అనేది ఇలా వాల్యుయేషన్స్ చేసుకుంటూ ప్రాబబిలిటీస్ని బట్టి కొంచెం కొంచెంగా ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. హోప్ ఈ కాన్సెప్ట్ అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.